హే గాయ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా? ఇది ఒక సూపర్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. వీడియో చాలా బాగుంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఈరోజు నేను ఒక మంచి నేచర్ ప్లేస్ని అయితే చూపించబోతున్నాను. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లేస్ ఏంటంటే మన కేరళలో ఉన్న మున్నార్ అనమాట. అస్సలు ఆ రోడ్స్, ఆ వ్యాలీ ఉందండి, చాలా చాలా బాగుంది. మనకి ఏంటంటే బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మున్నార్ కొండపైకి చాలా పెద్ద వ్యాలీ ఉంటుందన్నమాట. మొత్తం అంతా ఘాట్ రోడ్, ఒక 4 to 5 hours మనకి ఘాట్ రోడే ఉంటుంది మొత్తం అంతా కూడా. మేము అల్లెపి నుంచి స్టార్ట్ అయ్యాము. మున్నార్కి వెళ్ళడానికి డైరెక్ట్ బస్సెస్ లేకపోతే ఒక ప్లేస్లో దిగి మళ్ళీ అక్కడ మేము వేరే బస్కి అయితే ఎక్కి అప్పుడు మేము మున్నార్కి రీచ్ అవ్వడానికి బస్ ఎక్కామన్నమాట. అండ్ ఆ వే ఉంది నిజంగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. అండ్ ఇది చూసారు కదా, ఆర్గానిక్ స్పైసెస్, చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే చాక్లెట్స్ అవన్నీ తయారు చేస్తారు. ఇంకా ఏంటంటే మనకి స్పైసెస్ అనేవి కేరళలో చాలా ఫేమస్. ఇంకా నాటు వైద్యం ఒకటి, అవి కూడా చాలా ఫేమస్ అనమాట కేరళలో. అక్కడే ఉన్న చెట్ల నుంచి చేస్తారు వాళ్ళు. అండ్ స్పైసెస్ అవన్నీ కూడా బాగా పండిస్తారు వాళ్ళు అక్కడ. చాక్లెట్స్, టీ పౌడర్, ఇంకా అవన్నీ తెలిసినవే కదా. ఇక్కడ మనకి కొండల మీద కనిపిస్తున్న చెట్లు అన్నీ కూడా టీ పొడి చేస్తారు కదా, ఆ చెట్లే అనమాట. టీ పొడివి, కాఫీ పొడివి. అసలు మనకి ఇంత పైన ఉన్నామా అనిపిస్తుంది అనమాట. అక్కడి నుంచి కిందని చూస్తే ఇంకా మనకి సిటీ కానీ లేకపోతే జనసంచారం కానీ ఎక్కడా కనిపించదు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇంకా ఓన్లీ కొండలు, చెట్లు ఇవే ఉంటాయన్నమాట. మేము వెళ్ళే టైంకి అంత చలేమీ లేదు. సో అందుకని చెప్పి మనకి క్లియర్గా ఇంకా నేచర్ అనేది కనిపిస్తుంది. గ్రీనరీ అనేది కూడా చాలా బాగా కనిపిస్తుంది. మంచు అదేమీ కవర్ అయ్యి లేదు కదా. సో అదేంటంటే చూసారా, కొండల మీద మంచిగా ఎంత బాగా పండిస్తున్నారు కదా టీ పొడి తోటలు అవన్నీ కూడా. అండ్ మధ్యలో ఏంటంటే కొంచెం చిన్న చిన్న విలేజెస్ లాగా ఉన్నాయి. అక్కడ మనకి ఏమైనా కావాలంటే అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. లైక్ ఫుడ్ కానీ లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ ఇలాగా. ఆ పై నుంచి కింద వరకు చూడండి. అసలు ఇదేదో మనకి చూడండి సీనరీలో చూస్తాం కదా చిన్నప్పుడు, కొన్ని ఫోటో ఫ్రేమ్స్లో చూస్తూ ఉంటాము ఇలాంటివి. అలానే ఉందన్నమాట రియల్గా చూస్తే. చాలా బాగుంది రియల్గా చూస్తే. ఈ క్లైమేట్ కానీ ఆ నేచర్ కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ ఈ రోడ్స్ కూడా కొంచెం చాలా ఎక్కువ ఏంటంటే వ్యాలీ కదా, చాలా ఎక్కువగా ఉంది వ్యాలీ కూడా. అండ్ ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇలాంటివి మొబైల్స్లోని లేకపోతే వీడియోస్, మూవీస్లోని చూడడమే. మధ్యలో వాటర్ ఫాల్స్, చిన్న చిన్న జలపాతాలు, అవి ఏంటంటే చిన్నగా ఎంత బాగున్నాయో అస్సలు. ఇంక ఎంత బాగుందో కదా ఈ లొకేషన్ చూడండి. ఇది ఒక స్పాట్ అనమాట. అంటే లైక్ టూరిస్టులు వాళ్ళంతా వస్తారు కదా, సో వాళ్ళు ఫొటోస్ అవన్నీ దిగడానికి ఇదొక స్పాట్. ఇక్కడ ఉండి ఫొటోస్ అవన్నీ దిగుతారు. ఇక్కడ కూడా మనకి అసలు ఖాళీ ఉండదు అనమాట, చాలా రష్ ఉంటుంది. చూసారా మొత్తం అన్ని వెహికల్స్ అవన్నీ ఎన్ని ఉన్నాయో. ఇక్కడ చాలా మంది ఇలా ఆగి ఫొటోస్ అవన్నీ దిగుతారనమాట. ఇది మనకి ఆ లొకేషన్ నిజంగా చూసారా, మనకి అసలు వీడియోలో చూస్తేనే ఎంత అందంగా ఉందంటే ఒక్కసారి ఇమేజిన్ చేసుకొని బయట నుంచి చూస్తే అసలు నేచర్ లవర్స్ అయితే పిచ్చి అయిపోతారు. అంత బాగుందన్నమాట లొకేషన్. చాలా ఎక్కువ ఏంటంటే మనకి ఈ వే కింద నుంచి మీదకి వెళ్ళే ఆ ఘాట్ రోడ్ ఏదైతే ఉందో ఆ వేలో నుంచి మనం వెళ్తున్నప్పుడు అయితే ఇంకా మనం కన్ను మూసినా కూడా అయ్యో మనం ఇది మిస్ అయిపోతామా అనేటట్టు ఉంటుంది అనమాట. లొకేషన్ అంతా బాగుంటుంది. చుట్టూ ఇంకా మనకి కొండలే కనిపిస్తాయి, అక్కడక్కడ బిల్డింగ్స్ కనిపిస్తాయి. చూడ్డానికి అసలు మనకి 2 కళ్ళు సరిపోతాయా అన్నట్టు ఉంటుంది అనమాట ప్లేస్. అక్కడక్కడ సన్ కనిపిస్తున్నాడు చూసారా మీరు. నేచర్కి ఆ చెట్లకి ఆ సూర్యుడి క్రాంతి అనేది కిందన పడుతుందా అన్నట్టున్నాయి అనమాట చెట్లు అవన్నీ కూడా. ఆ కొండలు కూడా చూసారా, మనకి ఒక వైపు ఉంది సన్లైట్ వచ్చేసి, నెక్స్ట్ ఇంకా లేదు. ఇది ఒక వ్యూ పాయింట్ అనుకుంటాను. సో ఇక్కడ కూడా వెహికల్స్ అనేవి చాలా ఆపే ఉన్నాయి అక్కడ. ఇక్కడ టీ పౌడర్ అవన్నీ కూడా చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ చెట్లు అన్నీ కూడా అవే పండిస్తారు కదా. కానీ మనం వెళ్తున్న వేలో కానీ లేకపోతే అవి తెంపి మనం చూసినా మినిమం కూడా మనకి టీ పౌడర్ స్మెల్ అనేదే రాదనమాట అసలు. మరి దాన్ని ఎలా వీళ్ళు మొత్తం అవన్నీ ఎండబట్టి ఎలా అయితే పౌడర్ చేస్తారో మనకి తెలియదు. కానీ మనం నార్మల్గా ఆకు తెంపి చూసినట్లయితే నార్మల్గానే ఉంటుంది. ఆకు నార్మల్గా మనం చెట్ల నుంచి తెంపి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. కానీ దాంతో టీ పొడి ఎలా చేస్తారో అదంతా పక్కన పెడితే అసలు ఇంత పెద్ద కొండల మీద ఈ టీ పొడి ఫ్యాక్టరీ లేకపోతే ఈ చెట్లు అవన్నీ పెంచుతున్నారు కదా, వాటిని ఒకటే లెవెల్లోగా ఉంచి అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారో అది హైలైట్. వాటికి వాటరింగ్ కానీ లేకపోతే వాటిని మెయింటైన్ చేయడం కానీ, ఎందుకంటే ఇది ఒక చిన్నది కాదు కదా, అంత పెద్దవి అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారో అనేది చాలా గ్రేట్ అనమాట. ఇక్కడ ఈ వ్యూ పాయింట్లో ఏంటంటే మనకి మ్యాగీ, మొక్కజొన్నలు, ఇంకా ఫ్రూట్స్ ఇలాంటివి చాలా అమ్ముతున్నారు. పానీపూరి ఒక ప్లేట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట ఇక్కడ. అండ్ ఇంకా వచ్చేసి టీ, కాఫీ,
చిన్న చిన్న బిస్కెట్స్ లాంటివి, ఇంకా కొబ్బరి బొండాలు అవి కూడా అమ్ముతున్నారనమాట. కొబ్బరి బొండాలు, ఇంకా క్యారెట్స్ కూడా ఫ్రెష్గా తెంపిన క్యారెట్స్, అవన్నీ క్యారెట్స్, బీట్రూట్స్ ఇలాంటి దుంపలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. క్యారెట్స్ అవన్నీ ఫార్మింగ్ చేస్తారంట, కాకపోతే అందులోకి మనకి ఏంటంటే ఎల్లో ఉండదన్నమాట. ఓన్లీ వాళ్ళు పైకి తీసుకొచ్చి అమ్మేటప్పుడే మనం కొనుక్కొని తినాలి. ఎంతైనా ఆర్గానిక్ కదా, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో పర్ ఫోటోకి 40 రూపీస్ చెప్పారనమాట, అంటే క్యామ్లో తీసి మొబైల్కి పంపించడానికి. మేము ఇన్ని ఫొటోస్కి ఇంత ఇస్తామని చెప్పేసి మనకి ఇక్కడ బార్గెన్ చేసుకోవచ్చు. వాళ్ళు కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్తారు, మనం తక్కువకి మాట్లాడుకోవచ్చు అనమాట. మనకి మున్నార్లో ఏంటంటే ఎక్కువగా స్పాట్స్ అనేవి ఉంటాయి. ప్లేసెస్ కన్నా లైక్ ఏంటంటే నేచర్ స్పాట్స్, ఇంకా చిన్న చిన్న వాటర్ ఫాల్స్లు ఇలాంటివి ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఆ ప్లేసెస్కి చాలా మంది విజిట్ చేస్తారు ఈ నేచర్ కోసం మాత్రమే. మనకి ఎటు చూసినా ఒక పాయింట్లో నించొని 4 సైడ్స్ ఎటు చూసినా, చుట్టూ ఎటు చూసినా ఆ ఆకులు, కొండలు, ఈ ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడైతే. మన దగ్గర కొన్ని కలర్సే ఉంటాయి, కానీ ఇక్కడ అలా కాదు. ఆరెంజ్, పింక్, వైలెట్, వైట్, ఇంకా లైట్ ఆరెంజ్, ఇంకా రెడ్ కలర్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా రకాలే ఉన్నాయి. మరి మేబీ ఆ సీజన్కి మంచుకు తగ్గట్టు అవి మరి పెరుగుతాయేమో తెలియదు, కానీ చాలా రకాల ఫ్లవర్స్ అయితే మనకి అక్కడ ఉన్నాయన్నమాట. మనకి ఇవి పైకి ఎక్కుతున్న వేలో ఏంటంటే కొన్ని దగ్గర బోట్స్ అనేవి ఉంటాయి. ఎలిఫెంట్ క్రాసింగ్ ఏరియా, లేకపోతే జింకల్వి, మంకీస్వి, జాగ్రత్తగా వెళ్ళండి, ఎలిఫెంట్స్ క్రాస్ అవుతాయి అని చెప్పేసి మనకి ఎక్కడ పడితే అక్కడ బోట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వాటి అంటే డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు. ఒకవేళ మేబీ రావు అని, ఒకవేళ వచ్చేటట్టు అయితే మాత్రం వాళ్ళకి దెబ్బలు తగులుతాయి కదా. సో అందుకని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మంచి అలాగా బోర్డ్స్ అనేవి పెట్టి మనకి జాగ్రత్త చెప్తూ ఉంటారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని బోర్డ్స్ కూడా పెడుతూ ఉంటారనమాట ఎక్కడ పడితే అక్కడ. ఇంకా ఈ వేలో వెళ్తుంటే అసలు మనం ఇండియాలోనే ఉన్నామా అన్న ఒక ఫీల్ అయితే వస్తుంది, అంత బాగుంటుంది నేచర్ అక్కడ. వెళ్ళేటప్పటికి అంత మంచు లేకపోతే వర్షం ఇలా ఏమీ లేదనమాట, ఎండే ఉంది. సో అందుకని చెప్పేసి మనకి మంచు కానీ లేకపోతే ఇంకా మబ్బులు, మేఘాలు అలాంటివి ఎక్కువ ఏమీ లేవు. ఓన్లీ గ్రీనరీ కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా మనకి గ్రీనరీ తప్పితే ఇంకేమీ కనిపించట్లేదు అనమాట వే మొత్తానికి. అని మీకు ముందుగా చెప్పినట్లు ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న షాప్స్ లాంటివి ఉంటాయి, అక్కడ షాప్స్ అవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ హౌసెస్ చూడండి భలే ఉన్నాయి కదా, క్యూట్గా. ఇక్కడ ఏంటంటే మ్యాంగో సీజన్ ఇంకా ఉన్నట్టుంది, ఎందుకంటే మామిడికాయలు అవన్నీ ఇంకా అమ్ముతున్నారు. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి చూస్తే ఒకవేళ ఏంటంటే మామిడి చెట్లకి మామిడికాయలు చాలా ఉన్నాయన్నమాట. మనకి నార్మల్గా మ్యాంగో సీజన్లో ఎన్ని అయితే ఉంటాయో అక్కడ ఆ చెట్టుకి అన్నీ ఉన్నాయి. ఇక్కడ హౌసెస్ అన్నీ కూడా కేరళ మోడల్ హౌసెస్ కదా, హౌసెస్ కూడా చాలా బాగుంటాయి అనమాట వెళ్ళేటప్పుడు చూడడానికి. చాలా అంటే ఎంత చిన్నవైనా పెద్దవైనా మొత్తం అన్నీ ఒకటే రకం హౌసెస్ ఉంటాయి. అండ్ మధ్యలో ఏంటంటే అలాంటి కొబ్బరి చెట్లు, ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసుకొని వెళ్తుంటే, వాటర్ ఫాల్స్ అయితే చిన్నవి ఇలాంటివి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి అనమాట మనకి. బాగుంది మున్నార్ వే వచ్చేసి. ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎండింగ్లో అయితే ఉంటాను. బాయ్.